అమెరికా అధ్యక్షుడైన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అందుకు ఆ దేశం ఈ దేశం అనే తేడా లేకుండా అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తించి ఆయా దేశాలకు పంపేస్తున్నారు. ఇక విద్యార్థుల పట్ల కూడా కఠినంగానే ఉంటున్నారు ట్రంప్. క్యాంపస్లలో కాకుండా బయట పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్టు గుర్తిస్తే మాత్రం వాళ్లను ఫ్లైట్ ఎక్కించేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఏ దేశం పట్ల కూడా ప్రత్యేకంగా అభిమానం ఉండదనే చెప్పాలి. ఆయన మైండ్ సెట్ అంతా అమెరికాకి లాభం చేకూర్చడంపైనే ఉంటుంది. అందుకోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటారు. మరి భారత్ విషయంలో ఏమైనా పాజిటివ్ అవుతారా అనేది ప్రధాని మోదీ టూర్ తర్వాత తెలుస్తుంది. మన ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఖరారైంది. ఈ నెల 12న ఆయన అగ్రరాజ్యానికి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు అక్కడే పర్యటిస్తారు. 13న ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్తో సమావేశమవుతారు. అంతకుముందు ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన కోసం ఫ్రాన్స్కు వెళ్తారు. ఆ దేశ రాజధాని ప్యారిస్లో ఫిబ్రవరి 10, 11 తేదీల్లో జరగనున్న ఏఐ యాక్షన్ సమ్మిట్కు హాజరవుతారు. ఫ్రాన్స్ ప్రభుత్వం దీన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. అంతర్జాతీయ నాయకులు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్లు, అకాడమిక్స్, సివిల్ సొసైటీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జరుగుతున్న పరిణామాలు, వాటి నియంత్రణపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇక ఆ తర్వాత అమెరికాకు వెళ్తారు ప్రధాని మోదీ. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫిబ్రవరి 13న భేటీ అవనున్నారు. ఈ సందర్భంగా మోదీకి ట్రంప్ విందిచ్చే అవకాశం ఉంది. 2 దేశాల మధ్య ఉన్న ట్రేడ్, డిఫెన్స్, రీజనల్ సెక్యూరిటీ వంటి అంశాలపై ట్రంప్, మోదీ చర్చించే అవకాశం ఉంది. మోదీ పర్యటనపై స్పందించిన భారత విదేశాంగ శాఖ 2 దేశాలు దీనిపై కసరత్తు చేస్తున్నాయని వెల్లడించింది. ఫిబ్రవరి 2వ వారంలో తొలుత ఫ్రాన్స్లో పర్యటించే అవకాశం ఉందని, అక్కడి నుంచి 12న వాషింగ్టన్కు వెళ్తారని, 14 వరకు అమెరికాలో ఉంటారని సమాచారం. ఈ క్రమంలోనే ట్రంప్తో సమావేశం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన్ను కలిసిన అతి కొద్ది మంది గ్లోబల్ లీడర్స్లో మోదీ ఒకరుగా నిలవనుండడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. దీన్ని బట్టి అమెరికా భారత్తో సంబంధాలకు ఎంత విలువిస్తుందో అర్థమవుతోంది. ఇక ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే ఆయన తీసుకుంటున్న కీలక నిర్ణయాలకు ప్రపంచ దేశాలు షాక్ అవుతున్నాయి. ముందే చెప్పినట్టుగా కెనడా, మెక్సికో, చైనా దేశాలపై ఎడాపెడా టారిఫ్లు విధించారు. ట్రంప్ నిర్ణయంపై ప్రపంచ దేశాల్లో అలజడి మొదలైంది. ఫ్రీ ట్రేడ్, స్వేచ్ఛ వాణిజ్యంకు అంతరాయం కలుగుతుందని ఆందోళన చెందుతున్నాయి. మెక్సికో, కెనడాలతో పాటు చైనా కూడా యుఎస్పై పన్నులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాల్లో తయారీ రంగంలో ముందున్న చైనాపై సుంకం విధించిన అమెరికా ఇండియా విషయంలో మాత్రం అంత కఠిన నిర్ణయం తీసుకోలేదు. భారత్పై కూడా పన్నుపోటు తప్పదని అన్ని దేశాలు భావించినా గానీ అది జరగకపోగా అమెరికా పర్యటనకు రావాలని భారత ప్రధాని మోదీని ఆహ్వానించడంతో చైనా సహా ఇతర దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇక అమెరికా అధ్యక్షునిగా గెలిచిన తర్వాత ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడిన ట్రంప్ తమ దేశం రావాలని ఆహ్వానించారు. అక్రమ వలసలు, అమెరికా నుంచి మరిన్ని రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి ఫోన్లో చర్చించారు ఇరువురు నేతలు. ఆ తర్వాత మోదీ ఎక్స్లో డియర్ ఫ్రెండ్ అని సంబోధిస్తూ ఇరు దేశాల అభ్యున్నతికి సంబంధించి కలిసి నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నారు. ఇక ఫిబ్రవరి 14 వరకు అక్కడే ఉండనున్న మోదీ ట్రంప్తో పలు కీలక అంశాలపై చర్చిస్తారు. ఇరు దేశాలకు లాభం చేకూర్చే నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. ఇండియాకు యుఎస్ అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్ అయినందున వాణిజ్య సంబంధిత విషయాలు, వీసా నిబంధనలపై చర్చిస్తారు. ఇరు దేశాల మధ్య 23-24 ఆర్థిక సంవత్సరంలో $118 బిలియన్ వాణిజ్యం జరిగింది. ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై కస్టమ్ డ్యూటీ తగ్గించేందుకు ఇప్పటికే ట్రంప్ అంగీకరించారు. ఇక అక్రమ వలసదారులపై ఇప్పటికే మోదీతో మాట్లాడారు ట్రంప్. ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇప్పటికే అక్రమ వలసదారులను ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇక ఇరు దేశాల మధ్య సాంకేతిక సహకారం, రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేలా ఒప్పందాలు చేసుకోనున్నారు. మరోవైపు ఇండియాపై టారిఫ్ విషయంలో ట్రంప్తో మోదీ చర్చిస్తారని అధికార వర్గాల సమాచారం. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్కు సహకారం అందించాలని ట్రంప్ను కోరనున్నారు మోదీ. ఇండియాను చైనాకు ప్రత్యామ్నాయంగా చూస్తున్న ట్రంప్ అందుకు సహకరిస్తారని అంటున్నాయి అధికార వర్గాలు. ఇక నవంబర్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ జనవరి 20న రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టాక మన ప్రధాని మోడీ తొలి అమెరికా పర్యటన ఇదే. ఈ పర్యటనలో వాణిజ్యం, రక్షణ సహా అనేక అంశాలపై ట్రంప్తో చర్చలు జరుపుతున్నారు మోదీ. దీంతో తాజాగా ప్రధాని మోదీ ఫిబ్రవరి 12న అమెరికా పర్యటనకు వస్తున్నారని వైట్ హౌస్ ప్రకటించడంతో ఒకవైపు ట్రేడ్ వార్ నడుస్తున్న క్రమంలో మోదీ టూర్ ఎలా ఉండనుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.